భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 3వ అధ్యాయంలో అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరచడం, దాని విషయమే మేము గతంలో విశ్లేషించుకున్నాము. తన సందేహాన్ని విన్నటువంటి పరమాత్మ మరి దాని సమాధానముగా స్వామి చెప్తూ ఉన్నారు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠా, అస్మిన్ లోకే, అస్మిన్ ఈ లోకే లోకమునందు అన్నాడు. ద్విధా నిష్ఠ, రెండు విధములుగా ఉన్నటువంటి నిష్ఠ. అస్మిన్ లోకే, అస్మిన్ అంటే ఈ అని అర్థం వస్తుంది, ఈ లోకమునందు అని అర్థం. అనగా విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయని చెప్పాను కదా. బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, ఇంద్రలోకము, చంద్రలోకము, అజానుజాలోకము, గంధర్వలోకము, పితృలోకము, ఈ ప్రకారంగా లోకాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. కానీ మోక్షము అనేటువంటిది ఈ పార్థివ లోకంలోనే దాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి మాట. ఏ లోకానికి పోయినా కానీ తిరిగి మరలా ఈ భూలోకానికి రావాల్సి, ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రాక్ శరీర విమోక్షణాత్ అని స్వామి చెప్పిన మాట. ప్రాక్ శరీర విమోక్షణాత్, ప్రాక్ అంటే పూర్వమే, శరీర విమోక్షణాత్ ఈ దేహం వదలటానికి పూర్వమే ఏదైనా జీవితంలో సాధించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే అన్నింటికీ సాధనమై ఉన్నటువంటి అంశము. ఒకవేళ స్వర్గానికి పోవాలని అపేక్ష ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే యజ్ఞయాగాదులు కొనసాగించాల్సి ఉంటుంది. ఇట్లా ఏ ఏ లోకాలకు పోయేవాళ్ళు ఆయా లోక సంబంధమై ఉన్నటువంటి క్రతువులు ఆచరించేటువంటి విధానం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మద్యాజినోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్, స్వామి చెబుతున్నమాట. వ్రతాదేవాన్, దేవతలను ఆరాధించేటువంటి వారు ఆయా దేవతా సంబంధ లోకాలకే పోతున్నారు. పితॄన్ యాంతి పితృవ్రతాః, ఈ పితరులను ఆరాధించేటువంటి వారు పితృ సంబంధమైన లోకాలకు పోతున్నారు అన్నాడు. భూతాని యాంతి భూతేజ్య, భూత ఇజ్య, ఇజ్య అంటే ఆరాధన. కొంతమంది తామసికులై ఈ భూత ప్రేత గణాలని వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అలాగ ఆరాధించేటువంటి వారు వాటి సంబంధమైన లోకాలకి వాళ్ళు పోతారు అన్నాడు. యాంతి మద్యాజినోపి మాం, యాంతి మత్యాజినః అపి మాం, నన్ను ఆరాధించేటువంటి వారు నా వద్దకే వాళ్ళు చేరుకుంటున్నారు. నన్ను అని చెప్పనంటే బ్రహ్మము, ఈశ్వరుడు. ఆయన్ని సోహంభావ ధ్యానముతో ఆరాధించేటువంటి వారు యోగ సమాధి ద్వారా తన యొక్క స్వరూపము బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే విధానమే ఈ యాంతి మద్యాజినోపి మాం. ఇట్లాగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి నా స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. వేదం యొక్క పూర్వభాగ కర్మకాండను ఆశ్రయించి దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు.
ఆ దేవతా సంబంధ లోకాలకే వాళ్ళు పోతూ ఉన్నారు అన్నారు. అనగా ఏదైనా ఒక లోనికి పోవాలనేటువంటి దానం ఉన్నటువంటి వారు ఆయా లోక సంబంధమై ఉన్నటువంటి ఆరాధనాది క్రతువులు ఆచరించిన వారు ఆయా లోకాలకు పోయే విధానం ఏర్పడుతుంది. ఎక్కువ శాతం లోకంలో ఈ స్వర్గాపేక్ష ఉన్నటువంటి వారు ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం త్రయీ విద్యా మాం సోమపాపోత పాపయజ్ఞై స్వాహ స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం ఆసాద్య సురేంద్రలోకం దివ్యాన్ దివిదేవ భోగాన్ అని అంటుంది భగవద్గీత. అలాగా వేదమంత్ర భాగాలను ఆధారంగా చేసుకుని మరి దేవేంద్రుని ఆరాధిస్తారు, దేవయజ్ఞములు చేస్తారు. అలా చేసిన వారు మరి దేవేంద్ర లోకానికి వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది అన్నారు. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ఆ స్వర్గలోకం చాలా విశాలమై ఉన్నదిగా ఉందని చెప్పి అంటూ ఉన్నారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఆడపోయిన తర్వాత నువ్వు తీసుకుపోయేటువంటి యొక్క ధనం పుణ్యధనం అది కాస్త అయిపోయిందా అంటే తిరిగి మరలా భూలోకానికి రావాల్సి వస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. ఒకవేళ పాపకార్యాలు ఆచరించి హీనలోకాలకి నరకాది లోకాలకు పోయినటువంటి వారు అక్కడ పాప సంబంధమై ఉన్నటువంటి ఫలితాన్ని అనుభవించి తిరిగి మరల వాళ్ళు ఈ లోకానికే వస్తూ ఉన్నారు. అందుచేత జ్ఞాన సంబంధమై ఉన్నటువంటిది కానీ పుణ్య సంబంధమై ఉన్నటువంటిది కానీ ఏదైనా తాను చేసి సంపాదించుకోవాలని చెప్పనంటే అస్మిన్ లోకే ఈ లోకమునందు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ లోకానికి పోయినా అక్కడ అవకాశాలు లేవు. స్వర్గలోకంలో యజ్ఞయాగాదులు చేసి పుణ్యం సంపాదించుకునే అవకాశం అక్కడ లేదు. చేసుకున్న పుణ్యాన్ని అనుభవించడం వరకే అక్కడ ఉన్నటువంటి విధానం. నరకాది లోకాలకు పోయినట్లయితే అక్కడ పాప సంబంధమై ఉన్నటువంటి కర్మను వేదనాయుతముగా అనుభవించడం తప్ప అక్కడ మళ్ళా కొత్త కర్మ చేసుకునే అవకాశం లేదు. ఎవరైనా మళ్ళా సంపాదించుకోవాలనే అపేక్ష ఉన్నట్లయితే ఈ మర్త్య లోకానికే రావాల్సి ఉంటుంది. అట్లాగా మరి ఇతర లోక సంబంధమై ఉన్నటువంటి దేవతారాధన ఆరాధించేటువంటి వారు ఈ లోకంలో చేసుకోవాల్సి ఉంటుంది. పుణ్యం సంపాదించుకో, పాపం సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో, ఏదైనా సంపాదించుకో అస్మిన్ లోకే ఈ లోకమునందు అని అర్థం. ఏ లోకానికి పోయినా కానీ అక్కడ నువ్వు ఏ యొక్క కర్మ సంపాదించుకున్నావో ఆ కర్మ క్షయం చేసుకోవడం తప్ప మరలా తిరిగి మన సముపార్జన సంపాదించుకోవాలని చెప్పనంటే అస్మిన్ లోకే ఈ లోకమునందు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఖట్వాంగుడు దేవతలకు సహాయపడ్డాడు యుద్ధంలో. అట్లాగా మరి ఆ దేవతలకు సహాయపడి శత్రువులను ఓడించి విజయం సమకూర్చాడు దేవతలకి ఖట్వాంగుడు. అప్పుడు ఆ ఖట్వాంగుడికి వరం వాళ్ళు ఇవ్వాలని అనుకున్నారు. నీవు మాకు సహాయపడ్డావు, నీకేం వరం కాలో కోరుకోమని చెప్పని అడుగుతారు. నా ఆయువు ఎంత ఉన్నది అని చెప్పి అడుగుతాడు. అయ్యా నీ ఆయువు అయిపోయిందయ్యా, ఇంకేం లేదేక 2 గడియలు మాత్రమే ఉన్నాయి అని చెప్పని అన్నారు. అతడు ఆ మాట అనగానే అమ్మటే మరి ఆ లోకం నుంచి భూలోకానికి వచ్చి 2 గడియలలో చక్కగా సాధన చేసి మోక్షాన్ని ఏదో పొందినట్లు మన భాగవతంలో వచ్చే అంశం. కనుక ఆయా లోకాలలో ఏది కూడా సాధించుకునే అవకాశాలు లేవనేటువంటి మాట. మర్త్యలోకంలో మాత్రమే తాను జ్ఞానం కానీ పుణ్యం కానీ పాపం కానీ ఏ సంపాదించుకున్నా ఇక్కడే అన్నీ కూడా. అస్మిన్ లోకే అన్నారు. ఈ విధముగా అస్మిన్ లోకే ఈ లోకము మనం ఉన్నటువంటి లోకం ఇదొక అర్థం అన్నమాట. అస్మిన్ లోకే అని చెప్పనంటే మానవ దేహం. అస్మిన్ ఈ లోకే లోకం నందు అనగా మానవ దేహమునందు అని అర్థం. లోకుడు దర్శనే లోక్యతే ఆలోక్యతే లోకుడు దర్శనే అనేటువంటి మాట. కాబట్టి మానవ సంబంధమై ఉన్నటువంటి లోకం ఒకటి ఉన్నది ఇక్కడ.
ఇలాంటి మానవ దేహము యొక్క సంబంధముతో ఉన్నటువంటి వారు మాత్రమే మరి ఈ యొక్క సాధనాంశము ద్వారా బ్రహ్మప్రాప్తిని సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తప్ప ఇతర లోకాలు కొన్ని ఉన్నాయి. మానవ దేహం కాక అనేక శరీరాలు లోకంలో ఉన్నాయి. అలాంటి ఆ దేహములలో ఉన్నటువంటి జీవులు మరి పుణ్యం సంపాదించుకోవాలన్నా, జ్ఞానం సంపాదించుకోవాలన్నా, యోగ సాధన చేసి మోక్షాన్ని సంపాదించుకోవాలన్నా కానీ వాటికి అవకాశం లేదు. మానవుల్లాగా ఇతర పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు లేదా యోగ సాధన, నివృత్తి మార్గం ఇత్యాది ఏవి కూడా అవి చేయటానికి అవకాశంగా ఉన్నటువంటి దేహాలు కావు. అందువల్ల వేదశాస్త్రం మానవునికి ఇవ్వబడింది. యోగ శాస్త్రం మానవునికే. న్యాయ వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తర మీమాంస, పూర్వమీమాంస, షట్శాస్త్రాలు అనేటువంటివన్నీ కూడా మానవుని వద్దే నిలిచున్నాయి. వాటిని మానవుడు మాత్రమే అధ్యయనం చేయగలిగే అవకాశం ఉన్నది. వాటిని అవగాహన చేసుకుని అనుభవం రూపమైనటువంటి తత్వానుభవాన్ని పొందటానికి, సాధన చేయటానికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం మనిషికి మాత్రమే ఉన్నది. కాబట్టి మానవ దేహం ఆ విధముగా నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇతర వాటికంటే కూడా విశేషమైనటువంటి లక్షణాలతో విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, ఆత్మజ్ఞానం ఇలాంటివన్నీ కూడా మానవ దేహం యొక్క విధానంగా అద్భుతముగా నిర్మాణం చేయబడింది. కాబట్టే ఇన్ని శాస్త్రాలు, శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం లాంటి శాస్త్రాలు, ఇతర గ్రంథాలన్నీ కూడా మానవుని ద్వారానే ఎలుగులోకి వచ్చాయి. మానవుడే వాటను అధ్యయనం చేయగలిగే అవకాశం ఉన్నది. కాబట్టి అస్మిన్ లోకే అనే మాట చూసినట్లయితే అస్మిన్ ఈ లోకే, అస్మిన్ ఈ దేహే, అస్మిన్ ఈ లోకే, ఈ లోకమునందే అనగా ఈ దేహమునందే. కనుక ఇది మనం రెండు అంశాలుగా చెప్పుకున్నాము. అస్మిన్ లోకే అని చెప్పనంటే అనేక లోకాలు ఉన్నప్పటికీ కూడా ఆయా లోకాలలో ఉన్నటువంటి వారు ఈ భూలోకములో చేసుకున్నటువంటి కర్మల సంబంధమై ఉన్నటువంటి యొక్క పుణ్యపాపాలని అనుభవించడానికి అనుగుణ్యముగా ఉన్నాయే తప్ప తిరిగి మరలా సంపాదించుకోవటానికి అవకాశం అక్కడ లేదు అనేటువంటి మాట. అదే ప్రకారముగా అస్మిన్లోకే అన్నప్పుడు మానవ శరీరము ఇది కాకుండా మానవేతర దేహాలు ఎన్నో లోకంలో ఉన్నాయి. వాటి ద్వారా ఎవరో కూడా, ఏ జీవుడు కూడా జ్ఞానం పొందే అవకాశము లేదు అని అర్థం. ఏ ప్రాణైనా మరి మానవ దేహంలోకి వచ్చే తాను సాధన చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే మరి భరతుడు, ఆయన్నే జలభరతుడు అంటారు. సమస్త రాజ్యాన్ని త్యజించి తన బిడ్డలకు అప్పజెప్పి ఈ వనములో తపస్సు చేసుకునే ఉద్దేశంతో వచ్చినటువంటి వాడై చిన్న కుటీరం నిర్మాణం చేసుకుని చక్కగా జపధ్యానాలు చేసుకుంటూ ఉన్నాడు. అలా చేసుకుంటున్న సమయంలో ఒక లేడి కోన ఆయనకి ప్రాప్తించింది. కనుక చిన్న కోనగా ఉన్నటువంటి బిడ్డ యందు ఆయనకు మమకారం కలిగింది. దయతో దాన్ని ఆదరించి పెంచి పెద్ద చేశాడు. అలా చేయగా కొద్ది కాలానికి దాని యందు మక్కువ బాగా పెరిగింది, మమకారం పెరిగింది, వ్యామోహంగా మారింది. కనుక ఆ విధముగా ఆ లేడీ యందు ఉన్నటువంటి యొక్క అనురాగం 4 పూట సాగితే వచ్చేస్తుంది. ఏదైనా కానీ కాక 4 పూట స్నేహం చేయాలా అంటే దాని ద్వారా ఒక మమకార భావాలు అనేటువంటివి ఏర్పడాయి. అట్లాగా ఆయనకు కూడా దాని మమకారాలు బాగా ముదిరిపోయి ఉన్నాయి. మరి ఆయన వృద్ధాప్యం వచ్చింది, మరణం ఆసన్నమవుతూ ఉన్నది. అది గమనించినటువంటి వాడు దాని మీద జాలితో చాలా దీనంగా దీన పరిస్థితిని పొందాడు. ఎందుకంటే ఎంతకాలం సాకి కాపాడుతూ ఆశ్రమంలో పెంచుతూ
రావటం కారణంగా దాని ఏదో మమకార భావం బాగా పెరిగిపోయింది. ఆయన కాదు, ఎవరికైనా పెరుగుతుంది. కొద్ది కాలం ఎవరితోనైనా స్నేహం చేయండి, వాళ్ళ మీద మీకు మమకార భావం చాలా పెరిగిపోతుంది. ఇట్లాగా వ్యాప్తి చెందే విధానం ఈ మమకారం అనేది, ఎట్లయితే జలం అంతా భూమి అంతా కూడా పాకిపోతుందో అట్లాగా ఈ మమకారం అనేటువంటిది ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయో ఆడల్లా కూడా పాకిపోయి పెనబేసుకుపోతుంది అక్కడి నుంచి. ఆ పెనబేసుకుపోవడంతో దాన్ని విడిపించుకోవాలని చెప్పనంటే చాలా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఈ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. వృద్ధాప్యం వచ్చింది, మరణం యొక్క సంబంధ అంశంలో చేరి ఉన్నాడు. మరి ఇంతకాలంగా మమకారంతో పెంచినటువంటి దాన్ని విడిచిపెట్టయిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇలాంటి దీన స్థితి లోకంలో దాదాపుగా ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చేదే ఈ దీనావస్థ. ఎందుకంటే మరణ సమయంలో మరి ఎంతకాలం పాటు మమకారం వల్ల పెంచుకొని అనురాగాలు పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. తిరిగి రాని లోకాలకు పోవాల్సి వస్తుంది. ఏదైనా గ్రామానికి పోతే, పట్టణానికి పోతే, క్షేత్రయాత్రలకు పోతే, విదేశాలకు పోయినా కానీ 4 పూట్ల ఆలస్యంగా అయినా వస్తామనేటువంటి నమ్మకం ఉన్నది. విదేశాలకు పోయే వాళ్ళు కూడా నెల, 2 నెలలు, 3 నెలలు ఆ విధంగా కూడా ఉంటారు. ఏమన్నా కానీ 4 నెలలు అయినా కానీ వస్తాడు వాడు అనే ఒక ఆశ ఉంటుంది అక్కడ. ఇలాంటి ఆశతోనే జీవించే విధానం ఏర్పడుతుంది. కానీ ఆశలు మొత్తం తెగ్గోసి పారేసి ఒక్కసారిగా దాన్ని తెగనరికి మృత్యు అనేది నిర్దాక్షిణ్యంగా మమకార పాశాలు కోసి పారేస్తుంది. సమస్త అనుబంధాలను తెంచి పారేస్తుంది. తిరిగి మరలా తీరిపార చూస్తానికి అవకాశం లేకుండా ఎక్కడికో తీసుకుపోతుంది. ఇది జీవితంలో ఒక ఘట్టం, పరీక్షా ఘట్టం. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆయనకు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆయన అనుభవించేటువంటి యొక్క అంశం. ఎవరికి వారికి అనుభవానికి వచ్చేదే తప్ప ఒకళ్ళ అనుభవం మరొకరు చెప్పుకునే అవకాశాలు లేవు. అలాంటి ఆ విధానమైనటువంటి పరిస్థితుల్లో, దీనస్థితిలో, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా దిగవిడిచి నిర్దాక్షిణ్యంగా మరి ఆ యొక్క మృత్యువు యొక్క ద్వారంలోకి ప్రవేశం చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఆ పరిస్థితే ఇక్కడ భరతుణ్ణి కూడా ఆవహించింది. ఎంతో కాలం మమకారంతో, ప్రేమతో, వాత్సల్యంతో పెంచినటువంటి దానిని ఒక పెట్టున వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుంది అనేది ఒక బాధ అయితే, మనం పోయిన తర్వాత దీనికి ఎవరు ఆదరించేది, ఎవరి రక్షణలో ఇది ఉంటుంది? క్రూర మృగాలు చుట్టూ ఉన్నాయి. అవలేలగా దీనిని చంపేసి తినేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఈ విధానమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మనసంతా కొట్టుమిట్టాడుతూ ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నటువంటి ఆలోచనలు కాబట్టి అవి అంత తేలిగ్గా వదలవండి. ప్రగాఢంగా బాగా నాటుకుపోయి ఉంటాయి. ఆ నాటుకుపోయి ఉన్నటువంటివి ఎంటాడతాయి ఆలోచనలు. ఎంటాడి జీవుణ్ణి లాక్కుపోతూ ఉండే పరిస్థితి అన్నమాట. మన పురాణాలలో కూడా చూస్తూ ఉంటాం. ఒక కోరిక అనేది తీరని కోరికలు నిలిచిపోతే అది కూడా వాడిని వెంటాడి లాక్కుపోయే పరిస్థితులు చూస్తూ ఉంటాం. అట్లాగా జీవితంలో కోరికలు కూడా తీరని కోరికలు ఏవైనా ప్రగాఢంగా చేరిపోయి ఉన్నాయి అని చెప్పనంటే అవి కూడా వాడిని ఆ వైపుకి లాక్కుపోతాయి, చేసుకుంటాయి. ఎట్ట జడభరతుడు మమకార పాశానికి ముడివేయబడి తెగ్గోయలేక, దాన్ని తెగవేయలేక, తుంచి వేసుకోలేక, దాంతోనే అతడు విలపించి బాధపడి ఆ లేడీ యొక్క రూపాన్ని దర్శిస్తూ పోయిన పరిస్థితి.
దాన్ని ఉద్దేశించి పరమాత్మ భగవద్గీత 8వ అధ్యాయంలో దాని విషయం కూడా ప్రస్తావించాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజతి యంతే కలేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం వాపి స్మరన్ భావం, ఎవరెవరు ఏ ఏ సంస్కారము కలిగి స్మరణ చేస్తూ శరీరాలని విసర్జిస్తారో తిరిగి మరలా వాళ్ళు తం తం ఏవయేతి కౌంతే, తం తం అట్టి అలాంటి భావననే వాళ్ళు ఏతి పొందుతూ ఉన్నారు. సదా తద్భావ భావితః అని పరమాత్మ భగవద్గీతలో అంశముగా చెప్పినటువంటిది. భాగవతంలో మనకి ఈ నిదర్శనముగా వచ్చే ఉదంతం ఈ జడభరతోపాఖ్యానం. మరి దాంట్లో మనం చూస్తాం భాగవతంలో ఆ ప్రకారంగా ఆయన మమకార పాశం చేత లాగబడి మోహపాశాల చేత కుట్టుబడి మరణ సమయంలో ఆయన గారు దేహం సాధించిన విధానములో ఆయన్ని ఆ యొక్క ఆలోచన ఆ ప్రకారంగా లాక్కుపోయింది. ఆ ప్రకారంగా ఆలోచనలు కానీ తీరని కోరికలు కానీ, చాలామంది జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి, అవి ఒక పట్టాన్ని తీరవు. ప్రగాఢంగా నాటుకుపోయిన కోరికలు కూడా వాళ్ళని ఆ వైపుకి నానా విధాయకాలుగా తీసుకుపోయేట్లుగా మనకి పురాణాలలో చెప్పే మాట. ఈ ద్రౌపది ఆ విషయం కూడా, ఆమె విషయం కూడా ఎట్లాగే మరి ఆ కోరికల యొక్క విధానాలను అనుసరించే ఆమె ఆ విధంగా వచ్చినట్లుగా చెప్తారు. చివరికి 5 మందికి భర్త అయి జీవించాల్సినటువంటి పరిస్థితి. అదే ప్రకారంగా అంబ కూడా మనకి వస్తుంది. అంబి అంబాలిక అని కాశీరాజు పుత్రికలు. భీష్ముడు తన మరి సత్యవతి పుత్రులకు వివాహం చేసే విధానాల్లో అక్కడ అందరినీ రాజుల్ని జయించి ముగ్గురిని కూడా తీసుకుని రథం మీద తీసుకొచ్చి తన తమ్ముడికి వివాహం చేయకపోతే అప్పుడు అంబ కొంచెం నిదానించి విషయం చెప్పుకుంటుంది. అయ్యా మంచి మన్నించండి అని చెప్పని తన గతంలో ఏం జరిగిందో ఆ విషయాన్ని విన్నవించుకుంటే భీష్ముడు కూడా సమ్మతించి సరే అమ్మాయి వెళ్ళు అని చెప్పని అంటాడు. అలా వెళ్ళిన తర్వాత ఆమె మరి సాలుని చేత తిరస్కరింపబడి మళ్ళా భీష్ముని వద్దకు రావటం, భీష్ముడినే తనను వరించమని చెప్పని కోరుకోవటం, నాకు ప్రతి ఉన్నది నేను దాన్ని చేసే అవకాశం లేదని చెప్పి ఆయన చెప్పటం. ఆ తర్వాత ఆమె గారు పరశురాముడిని ఆశ్రయించటం, పరశురాముడు మరి భీష్ముడిని పిలిపించి చెప్తే వాడు వినకపోవటం, దాంతో యుద్ధంలో నేను జయించైనా నేను అమ్మాయికి మాట ఇచ్చా కాబట్టి కట్టబెడతా అని చెప్పని పరశురాముడు యుద్ధం చేయటం. ఆ యుద్ధంలో పరశురాముడే భీష్ముడి చేతిలో ఓడిపోవటం. చూడు నేను చేయగలిగింది ఏమీ లేదమ్మాయి, కనుక నీ ఏదన్నా మార్గం చూసుకోమని చెప్పని పరశురాముడు చెబితే మళ్ళా ఆమె గారు అక్కడి నుంచి బయలుదేరి విఫల మనోరథయ్యి ఆ విధముగా ఆమె మనసులో ఉన్నటువంటి వాంఛ కోరిక తీరక ఇక అది కక్షగా మారి తపస్సు చేసి పరమశివుని అనుగ్రహాన్ని సంపాదించుకొని ఆ తర్వాత కాలంలో మళ్ళా పురుషుడుగా స్త్రీగా పుట్టి పురుషుడుగా మారి నపుంసకుడుగా అయి, స్త్రీగా పుట్టి పురుషుడుగా అయి నపుంసకుడై, ఎందుకంటే ప్రగాఢమైనటువంటి యొక్క మనస్సులో ఆ ద్వేషం పెరిగిపోయింది. ఎప్పుడైతే మనసు ఇరిగిపోతుందో అది ద్వేషంగా మారుతుంది. ఇక అక్కడి నుంచి ఆ విధంగా ఆమె గారు ఈ జీవితంలో సరైనటువంటి జీవన విధానం లేక రాబోయే కాలంలో మరొక జీవితాన్ని పొందినటువంటిది అయి తన జీవన విధానం అస్తవ్యస్తమై ఉన్నది మనం భారతం ద్వారా చూస్తాము. అంటే మానవులలో తీరని కొన్ని కోరికలు ప్రగాఢంగా నాటుకుపోయినటువంటి అట్లాగే మిగిలిపోయి ఉండిపోయినట్లయితే వాటిని అనుసరించి ఆ జీవులు మరలా ఏ వైపుకి తీసుకుపోబడతారో మనం కొన్ని
పురాణ భాగాల నుంచి చూస్తూ ఉంటాం. ఏదైనా మరణం తథ్యము అన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన తర్వాత పోవాల్సినటువంటిది అది ఒక శిలాశాసనం, తప్పేది కాదు, ఎవరికైనా తప్పేది కాదు. కానీ జీవితం కొంతమంది సజావుగా నడుస్తుంది, చక్కగా ప్రశాంతంగా. ఏమి ఏటిలో ఉన్న యొక్క నావ పైరు గాలికి వాలు గాలికి మెల్లగా చల్లగా ఒడ్డుకు చేరినట్లుగా కొంతమంది జీవితాలు ఆ ప్రకారంగా సజావుగా ప్రశాంతంగా ఒడ్డుకు చేరే పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో కొన్ని వాంఛలు కోరికలు మిగిలిపోతాయి, తీరక మనసులు అట్లాగే బాధతో దేహాలు సాలించి వెళ్ళిపోయే పరిస్థితులు కొన్ని మనకు కనబడుతున్నాయి. అవన్నీ కూడా బాధించే విధానమే అని చెప్పేసి మన పురాణాల ద్వారా చెప్పామాట. అట్లాగా మరి జలభరతుడు కూడా తన మనస్సులో ఆ లేడీ యొక్క సంబంధమైనటువంటి మమకార భావాన్ని పెట్టుకోవటంతో తిరిగి మళ్ళీ ఆయన లేడై పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా భాగవతం. ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటని చెప్పానంటే, అస్మిన్లోకే ఈ లోకమునందు అనే మాట చెప్పుకుంటూ ఉన్నాము. ఈ లోకమునందు అని చెప్పనట్లయితే మానవ దేహమునందు మాత్రమే అనేటువంటి యొక్క అంశం ఎక్కడ. అస్మిన్ అంటే ఈ, లోకే అంటే లోకమునందు. లోకే సప్తమి భక్తి ఏకవచనం ఇది. లోకః లోకవు లోకాహ, లోకే లోకయోహో లోకేషు. లోకే అనేది సప్తమి భక్తి ఏకవచనం కాబట్టి లోకమునందు. అస్మిన్ లోకమున, అస్మిన్ అంటే ఈ లోకమునందు అంటే ఈ మానవ దేహమునందు. కనుక ఈ మానవ దేహమునందు మాత్రమే సాధన చేయటానికి యోగ్యముగా ఉన్నటువంటి అంశము. దాని ఉదాహరణగా చెప్పుకుంటూ మనం ఇక్కడ ఏం చెప్పామంటే, జలభరతుడు తన రాజ్యాన్ని త్యజించి చక్కగా కుటీరం నిర్మించుకొని ఏకాంత ప్రదేశంలో చక్కగా ధ్యానం చేసుకుంటూ దైవ మార్గంలో ఉన్నటువంటి తాను మరి ఒక మమకారానికి గురై చివరకు మళ్ళా లేడై పుట్టిన తర్వాత మరి అక్కడ చేసుకోవచ్చు ఆయన గారు సాధన. లేడై పుట్టాడు, మరి అక్కడ ఆ విధంగా ఆ సాధన చేసుకోవచ్చు కదా అని చెప్పానంటే మనకు భాగవతంలో చూస్తే ఆ అంశం అక్కడ గోచరించదు. అయితే గత జన్మలో తాను చేసినటువంటి యొక్క పొరపాటుకి ఏ యొక్క లేడి దేహం ప్రాప్తించిందో అలాగ మృగముగా పుట్టడం లాంటి విషయాన్ని ఆయన పశ్చాత్తాపడతాడు. భాగవతం చూడండి, దాంట్లో అంశం ఉంటుంది. ఆయన పశ్చాత్తాపడతాడు. లేడి దేహంలో ఉన్నటువంటి వాడై సమస్త రాజ్యాన్ని త్యజించి వైరాగ్యం పొంది మరి ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకోవడానికి వచ్చినటువంటి యొక్క నేను తిరిగి మరల ఈ మోహాన్ని పొందటం ఏమిటని చెప్పనే భావన. రాజ్యం మోహం, ఆ పెద్ద మోహాన్ని వదిలి చిన్న మోహాన్ని పట్టుకున్నాను, దారుణంగా ఈ లేడి దేహాన్ని మృగదేహాన్ని పొందాల్సి వచ్చిందని అక్కడ పశ్చాత్తాపడ్డాడే కానీ సాధన అనేటువంటి అంశం అక్కడ మీకు కనపడదు. ఆడే కూర్చోవచ్చుగా, పద్మాసనం వేసుకొని చిన్నబుద్ధి దాల్చి ధ్యానం చేసుకోవచ్చుగా లేడీగా ఉండి కూడా. కనుక అక్కడ ఆ అంశం మీకు భాగవతంలో చెప్పల. పశ్చాత్తాపడుతూ ఉన్నాడేది కానీ దానికి తగినటువంటి వనరులు ఆ మృగదేహాలలో బహుశా సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలు యమ నియమ ఆసన ప్రాణాయామ విహార ధారణ ధ్యాన సమాధి అనే ఏవైతే అష్టాంగ ప్రక్రియలు, శ్రవణ మనన నిధిధ్యాసన తత్వ పదార్థ శోధనము వాసనాక్షయము మనోనాశనం అనబడేటువంటి యొక్క సాధనా సంబంధమై ఉన్న అంశాలు, ఇవన్నీ మానవ దేహం యొక్క దాంట్లోని పరిమితమై ఉన్నటువంటి యొక్క అంశాలు. ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఇత్యాదివన్నీ కూడా మానవ దేహమునందే అన్వయమయ్యేటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడే దానికి సాధనకు అనుగుణ్యముగా ఉండేటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారంగా ఆయన మరి ఆ తప్పిదముతో మృగదేహాన్ని పొందినప్పటికీ తత్సంబంధమైన సంస్కారం వానికి ఉండి, పూర్వజన్మ సంస్కారం ఉండి పశ్చాత్తాపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన కాబట్టి తపస్సంపన్నుడు కాబట్టి సంబంధమైనటువంటి చిన్న పొరపాటుకి చిన్న తప్పిదానికి ఓ శిక్ష పడ్డట్లుగా ఆయన భావించుకున్నాడు, బాధపడ్డాడు. కానీ మిగతా వాళ్ళకి అలాంటి జ్ఞానం ఉంటుందా అని చెప్పి అన్నట్లయితే ఎంతోమంది ఈ లోకంలో లోకం నిష్క్రమించి దేహం సాలించి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయినటువంటి యొక్క ఆ జీవులు ప్రాణులు ఏ దేహాలపై పడుతూ ఉన్నాయో మన కళ్ళ ముందే ఎంతోమంది తనువులు సాధించి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినటువంటి యొక్క వీళ్ళందరూ కూడా తిరిగి మరలా మానవ దేహంలోకి వచ్చారా? ఈ మానవ దేహం పోయినటువంటి వాళ్ళై తిరిగి మరలా మానవ దేహానికి వచ్చారా అనేటువంటి మాటగా చూసినట్లయితే అది వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆయా దేహాలు పొందుతారు అనేటువంటి మాటగా చెప్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ప్రాణి కూడా దేహం అనగా మానవ దేహం సాలించిన ప్రతి జీవుడు తిరిగి మరలా మానవ దేహాన్ని పొందుతాడనేటువంటి విషయముగా మనకు చెప్పటం లేదు. యోనిం అన్య ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన స్థానం అన్యని కఠోపనిషత్తులో ఆయా శరీరాలు వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆయా దేహాల్లోకి పోవటం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నది. ఎవరెవరు ఏ సంస్కారం కలిగి ఉంటారో ఆ సంస్కారమే రాబోయే జన్మలను నిర్దేశించేవిగా ఉన్నాయి అనేటువంటి మాట. ఈ మధ్య కాలంలో వచ్చిన సిద్ధాంతాలు కొన్ని అదేం కాదు, ఏ ప్రాణికి ఏ దేహం పోతుందో ఆ ప్రాణికి ఆ దేహమే వస్తుంది అనేది కూడా ఈ మధ్యకాలంలో ఒక వాదన లేవనెత్తారు. కొత్త సిద్ధాంతాలుగా ఉన్నటువంటివి కొన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఎట్లా అని చెప్పారంటే, ఉదాహరణగా నువ్వు ఏ యొక్క గింజ భూమిలో పెడతావో తత్సంబంధమై ఉన్నటువంటి చెట్టే నీకు వస్తుంది కదా. ఏదన్నా పెట్టు, ఏ గింజనే పెట్టు, నువ్వు ఏ గింజ పెడతావో ఏ చెట్టు యొక్క సంబంధం ఆ గింజ నాటుతావో తత్సంబంధమైన వృక్షమే నీకు లోకంలో వస్తున్నట్లుగా ఏ ప్రాణి ఏ దేహం సాలిస్తుందో ఆ ప్రాణికి తిరిగి మరలా అదే దేహం వస్తుంది అనేటువంటి వాదనలో, కాబట్టి మానవ దేహం అనేటువంటిది విసర్జించినట్లయితే వానికి మానవ దేహమే తప్ప వేరే దేహం రాదు. అట్లా పశువు అనేటువంటిది కూడా ఆ పశు దేహం సాలిస్తే దానికి ఆ దేహం తప్ప మరొక దేహం రాదు అనేటువంటి వాదన ఇటీవల కాలంలో కొంత వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఈ వాదన మరి మానవ సంబంధ ఆకారం కలిగి ఉన్నటువంటి వారికి సంతోషం కలగజేసేటువంటి యొక్క అంశమే. ఎందుకంటే ఈ యొక్క మానవ దేహం పోయిన తర్వాత ఏదై పుడతానో, పిల్లై పుడతాను, నల్లై పుడతాను, దోమై పుడతాను, క్షేమై పుడతాను, అరణ్యాలలో ఇంకేదై పుడతాను అన్నటువంటి భయాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి ఈ వార్త కొంచెం ఇలాంటి ఈ భావనతో భయపడేటువంటి వాళ్ళకి చిరుజల్లులాగా ఆనందకరమైనటువంటి యొక్క విషయమే. కానీ అట్లాగా ఉన్నదా అనేది చూడాల్సినటువంటి యొక్క అంశము. ఉపనిషత్తులు ఇలాంటి భగవద్గీత లాంటి గ్రంథాలు మాత్రం అది జీవుడు చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా ఆయా దేహాలు పొందటమే తప్ప మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుంది, పశువుకు పశు దేహం పోతే పశు దేహమే వస్తుంది, పక్షికి పక్షి దేహం పోతే పక్షి దేహమే వస్తుంది, గార్ధవాన్ని గార్ధవ దేహం పోతే గార్ధవ దేహమే వస్తుంది, గోవుకు గోవు దేహం పోతే గోవు దేహమే వస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఇతర కొన్ని సాంప్రదాయాలు లేవనెత్తినప్పటికీ కూడా మనకి ఉపనిషత్తుల్లో విధానం చూసినట్లయితే అలాంటిది లేదయ్యా అనేటువంటి మాట మనకి వినపడతా ఉన్నది. కనుక మానవ దేహం చేరువడిన తర్వాత ఈ జీవుడు అనేటువంటి వాడు ఏ కర్మ అయితే ఉంటుందో వానికి ఆ కర్మానుగుణ్యముగా అట్లాగా ప్రయాణం చేస్తాడు అనే మాటలు మనకి శాస్త్రం ద్వారా తెలియబడుతూ ఉన్నాయి. ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని అని చెప్పని కదా భగవద్గీత. జన్మని జన్మని ఆసురీం యోనిం ఆపన్న, ఎవరైతే జీవితంలో అవలక్షణాలు కలిగి జీవిస్తారో స్వామి చెప్పారు భగవద్గీతలో, త్రివిధం నరక సేదం ద్వారం నాశనం ఆత్మన కామ క్రోధద లోభ తస్మాత్ ఏతత్ త్రయం త్యజేతు. తన వ్యక్తిత్వమును పతనం చేసేటువంటి గుణాలు కామము, క్రోధము, లోభము అని చెప్పి అన్నారు. ఇలాగా ఉన్న గుణాలు చాలా ఉన్నాయి, మూడే కాదు, కామ, క్రోధ, లోభము, మద, మత్సర, ఈర్ష్య, దంభ, కరవ, వైర, విద్వేష, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి గుణాలతో ఎవరైతే జీవించి సంబంధమైనటువంటి దోష సంబంధ కర్మలు సంపాదించుకుంటారో అలాంటి ఆ జీవులు దేహం సాలించిన తర్వాత ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని జన్మని. కనుక అలాంటి మూఢుడికి తిరిగి మరలా ఉత్తమ దేహం రాదు, ఆసురీ సంబంధమై ఉన్న దేహాలే వస్తాయని చెప్పనే మాట భగవద్గీత. ఈశావాస్యం కూడా ఈ విషయాన్ని ప్రతిపాదన చేసింది. అసూర్యా నామతేలో అంధేన తమసావృతా తాన్ తే ప్రేత్యాభిగచ్చంతి లో ఏమి ఆత్మహనః జనాః అన్నాడు.
కాబట్టి ఆత్మహనహ అంటే మనస్సును పూర్తిగా పాడు చేసుకుని జీవితాన్ని దుర్భరప్రాయంగా చేసుకుని నానావిధ కర్మలు ఆచరించే విధానముగా పోయేటువంటి వారు అసూర్య రామతేలోక ఆశ్రయ సంబంధమై ఉన్న జ్ఞాన ప్రకాశం లేనటువంటి మానవేతర దేహాలలోకి పోవటమే చెప్పనే మాట కూడా ఉపనిషత్తులు కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఈ దేహము నుంచి వెలువడ్డేటువంటి యొక్క జీవుడు మరి ఎట్టి దేహాలలోకి పోతాడు అనేటువంటి విషయం కూడా విధమిద్దమే. అది ఎవరు కూడా కరాఖండిగా చెప్పే అవకాశాలు లేవు. నీకు మానవ దేహం పోయాక మానవ దేహమే అనేటువంటిది కరాఖండిగా మనం అందటం లేదు. అది పరమాత్మ 6వ అధ్యాయంలో కొంత సూచాయిగా అందించాడు. ఎవరైతే ధ్యానాన్ని చేస్తూ యోగాన్ని శీలిస్తూ తత్వజ్ఞాన చింతన చేస్తూ దైవీ మార్గంలో ప్రయాణం చేస్తూ దైవానుగ్రహం కోసంగా జపతపాదులు శీలించేటువంటి అలాంటి మహానుభావులు ఒకవేళ దేహం సాలించినట్లయితే వారు మరి పుణ్యయుక్తమై ఉన్నటువంటి యొక్క లోకాలకు పోయి చాలా కాలం పాటు అక్కడ ఉండి శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయేతి, శుచివంతులు శ్రీమంతులుగా ఉన్నటువంటి గృహాలలో వాళ్ళు జనిస్తారని చెప్పేసి అని ఒక భరోసా పరమాత్మ మనకి 6వ అధ్యాయం ద్వారా ఇచ్చినటువంటి అంశము. అలాంటి కేటగిరీ ఈ యోగ భ్రష్ట, యోగ తత్వాన్ని శీలిస్తూ ఉన్నవాళ్ళు, జ్ఞానతత్వాన్ని శీలించేవాళ్ళు, భగవన్ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ సంస్కారమే వాళ్ళను కాపాడుతుంది అన్నట్లుగా అక్కడ పరమాత్మ ఒక తిరిగి మరల మానవ శరీరం యొక్క విషయాన్ని ప్రస్తావనగా ఆయన చెప్పుకొచ్చిన మాట. ఇక మిగతా విషయాలు చూసినట్లయితే వాళ్ళ కర్మలే వాళ్ళ మనుగడకు, వాళ్ళ జీవన మనుగడకు, జన్మ పరంపర ప్రక్రియకు మూల కారణం అవుతున్నాయనేటువంటి మాటగానే చెప్పుకొస్తున్న విషయము. అందువల్ల మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుంది, పశువుకు పశుదేహం పోతే పశుదేహమే వస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని అక్కడ మనకి కనపడే విధానంగా లేదు. అలాంటి విధానం కనుక ఉన్నట్లయితే చాలా వరకు సంతోషించాల్సినటువంటి అంశమే అవుతుంది. కానీ లోపల ఉన్న అంశాలు మన దృష్టికి రావు. అది శాస్త్రం ద్వారా మనకి అందాల్సినటువంటి అంశములు. కాబట్టి ఈ విషయంలో మరి భాగవతం చెప్పిన విధానము మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుందనేటువంటి విషయంగా చెప్పినట్లయితే మరి జడభరతుడికి ఆ దేహం పోతే తిరిగి మళ్ళా మానవ దేహమే కదా రావాల్సింది. కానీ ఇక్కడ లేడి దేహం వచ్చింది ఆయనకి. ఆ లేడి దేహాన్ని పొంది అది ఉన్నంతకాలం పశ్చాత్తాపానికి గురయ్యాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత మళ్ళా బ్రాహ్మణ కుటుంబంలో ఆ దేహం సాలించి లేడి దేహాన్ని సాలించి తర్వాత మళ్ళా బ్రాహ్మణ కుటుంబంలో జనిస్తాడు. అక్కడ ఆయన కేవలం మనసంతా కూడా భగవంతుని యందే ఉంచి తపస్సు చేసుకునే విధానంగా ఉంటాడు. కారణం ఏంటంటే గతంలో ఆయన చేసిన తప్పుకి పెద్ద శిక్ష పడింది. ఆ శిక్ష అనుభవిస్తూ మరి పశ్చాత్తాపం చెందాడు. తిరిగి మరలా మరొక దేహాన్ని పొందినప్పటికీ కూడా ఆయనకి తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞానం ఆయనకు ఉన్నది అని అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన జాగ్రత్త పడ్డటువంటి అంశాన్ని చూస్తే ఆయనకి ఆ జ్ఞానం ఉందనే విషయం మనం గమనించాల్సి ఉంటుంది. గత జన్మలలో సంబంధమై ఉన్నటువంటి సంస్కారం, ఆ యొక్క స్మృతి అనేటువంటిది సాధారణంగా ఎవరికి కూడా రాదు. అనగా మనం ఈ దేహం ధరించడానికి ముందు ఎన్ని దేహాల నుంచి ప్రయాణం చేసి వచ్చామో, తిరిగి మరలా ఈ దేహం సాధించాక ఎన్ని దేహాలు మన పొందుతూ మన ప్రయాణం కొనసాగింపబడుతుందో, మళ్ళా తిరిగి ఎప్పుడుకో ఈ మానవ దేహం అనేది ప్రాప్తిస్తుందో, ఆ ప్రాప్తించినప్పుడు గతంలో ఏం జరిగిందనే విషయం మీద ఎవరికి కూడా క్లారిటీ ఉండదు, జ్ఞానం ఉండదు, అవగాహన ఉండదు, ఆ సంస్కారం ఉండదు. కానీ జడభరతుడుగా మాత్రం మరి భాగవత రీత్యా చూసినట్లయితే ఆయనకు ఆ సంస్కారం అట్లాగా నిలిచి ఉండి గతంలో తాను చేసినటువంటి పొరపాటుకి ఆయన చింతిస్తాడు, బాధపడతాడు. అంటే ఏమిటంటే గత జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి స్మృతి జ్ఞానం ఆయనకి వచ్చింది అని చెప్పేశాడు. అయితే మాకు రాకపోవటం ఏమిటి, ఆయనకి రావటం ఏమిటి అనే సందేహాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ ఆయన తపస్సు బాగా చేశాడు కాబట్టి ఆ తపస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ జ్ఞానముతో ఆయనకి ఆ విధముగా అట్లా స్మృతి పదములో గత జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం ఆయనకు బహుశా వచ్చి ఉండవచ్చు అని చెప్పి అనుకోవచ్చు మనం. అది కాబట్టి ప్రకారముగా
అస్మిన్లోకే అని చెప్పి అన్నప్పుడు ఈ మానవ దేహం అనబడేటువంటి దాంట్లో ఉన్నటువంటి వారు మాత్రమే దాన్ని శీలించడానికి యోగ్యముగా ఉన్న విషయమే తప్ప తిరిగి మరలా ఈ దేహం నుంచి వెలువడి బయటికి పోయిన తర్వాత దేహరహితమై ఉన్నటువంటి జీవుడికి ఈ పుణ్యం సంపాదించుకోవటం, పాపం సంపాదించుకోవటం, జ్ఞానం సంపాదించుకునేటువంటి ఏవి కూడా లేవు. ఎందుకంటే మానవ దేహం అనేటువంటిది ఏంటంటే దాంట్లో కొంత ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఏమిటా ప్రత్యేకతలు అని చెప్పనంటే స్వతసిద్ధముగా ఆలోచన చేయగలుగుతాడు. తనకు రాకపోతే పక్క వాళ్ళ ద్వారా దాన్ని తీసుకుని ఆచరించే విధానం ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళ ద్వారా అందకపోతే శాస్త్రం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. తనకు అన్ని శాస్త్రాలు సమగ్రంగా సమృద్ధిగా ఉన్నాయి. నీతి సంబంధ శాస్త్రాలు, ధర్మ సంబంధ శాస్త్రాలు, యోగ సంబంధ శాస్త్రాలు, జ్ఞానం యొక్క సంబంధ శాస్త్రాలు, అనేక శాస్త్రాలు ఆయనకి చక్కగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందే అవకాశం అనుకుంటుంది. ఇలాంటి సౌలభ్యం ఇతర దేహాలలో కనపడదు. ఒక పశువు ఉందని చెప్పనంటే అది ఏదో కాస్త మంచిగా మేయటం, ఏళ్ళకి పాలు ఇవ్వటం, బిడ్డలను కనటం, ఇట్లాగా తనకున్న స్వాభావిక విధానంగా పోతుందే తప్ప మరొక మార్పును చెందే అవకాశం వాడికి లేదు. కనుక మార్పు అనేది వాటిల్లో పూర్తిగా వచ్చే అవకాశం లేదు. అందుచేత వాటికి అలాంటి అవకాశాలు లేవనేటువంటి ఒక మాట. ఒక మానవ దేహమును మాత్రమే పరమాత్మ సర్వేశ్వరుడు కొన్ని ప్రత్యేకతలతో దాన్ని నిర్మాణం చేసి ఇచ్చినటువంటి యొక్క అంశం కాబట్టి అస్మిన్లోకే అనగా ఈ యొక్క దేహం, ఈ మానవ దేహం అనబడేటువంటిది చాలా సౌలభ్యమై ఉన్నటువంటిది, ఎన్నో ఇలువలతో చేరి ఉన్నటువంటిది, ఎన్నో విశేషణాలతో కూడా చేరి ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ మానవ దేహం గల వాళ్ళు చూసినట్లయితే వాళ్ళలో కొన్ని మహిమలు అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన కాలజ్ఞానము రాశాడు, తర్వాత తత్వజ్ఞానము అందించాడు, రెండు ఇచ్చాడు ఆయన గారు. కాబట్టి ఆయన ఇచ్చిన కాలజ్ఞానంలో చాలామంది ఆయన చెప్పిన ప్రకారం జరుగుతుందని చెప్పనే విషయముగా పెద్దలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. కనుక కొన్ని విశేషణాలు కలిగి ప్రకాశవంతమైనటువంటిదిగా ఎంతో మహిమాన్వితముగా చూసేటువంటి ఉపాధి బ్రహ్మేంద్ర స్వాముల వారు. అట్లాగా షిరిడి సాయి, పుట్టపర్తి సాయి అని చెప్పని ఇంకెంతోమంది మహాత్ములు ఎంతో గొప్ప గొప్ప మహిమ విధానం ఉన్నటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎంతోమంది దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఈ దివ్యమై ఉన్నటువంటి యొక్క మహిమలు కలిగి ఉన్నటువంటి ఉపాధి ఏదైనా ఉందా అంటే మీకు మానవ దేహంలోనే అలాంటి వెలువడుతున్నాయే తప్ప ఇటు మహిమలు విశ్వంలో ఇతర జీవులలో మీకు కనపడే అవకాశాలు లేవు. ఎందుకంటే అవి కేవలం అంధకారంలో మునిగి ఉన్నాయి, అవిద్యకు బద్దులై ఉన్నాయి. అట్లాగా ఒక ప్రకృతి స్వభావాలకు గురై ఉన్నటువంటి విధానం కనుక వాటిల్లో ఇలాంటి విశేషణాలు గోచరించే అవకాశాలు లేవు. అనిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం అని అష్టసిద్ధులు కూడా చెప్పుకొస్తూ ఉంటారు. అనిమాది అష్టసిద్ధులుగా ఉన్నటువంటివి కూడా ఒక మానవ దేహమునందు మాత్రమే వెలువడే విధానం ఉన్నది. అయితే అలాంటి సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిని కొద్దిమంది మాత్రమే ప్రయోగాత్మకముగా వాటిని లోకములో వినియోగించి లోక కళ్యాణానికై వాళ్ళు పాటుపడే విధానం ఉంటుంది. అట్లా కృష్ణ పరమాత్మ కూడా ఎన్నో మహిమలు కలిగినటువంటి యొక్క విధానం మనం చూస్తాం భాగవతంలోనూ మనం కొన్ని చూస్తాం. భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మ చరిత్ర పూర్ణముగా వస్తుంది. ఆయన విశ్వరూపాన్ని తల్లికి ముందుగా చూపించిన విధానం, ఆ తర్వాత విదురుడికి ఆ యొక్క విశ్వరూపాన్ని చూపించిన విధానం, రాయబారం యొక్క సందర్భంలో అందరికీ కూడా తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క విశ్వరూపాన్ని, తన యొక్క దివ్యమై ఉన్న మంగళకర విగ్రహాన్ని అక్కడ చూపించిన విధానం, ఆ తర్వాత అర్జునుడు యుద్ధం చేయనని చెప్పని భీష్మించినప్పుడు ఆయనకు కూడా అక్కడ విశ్వరూపాన్ని చూపించి ఆయన యొక్క తత్వాన్ని చక్కగా మార్చినట్లుగా ఇవన్నీ కూడా కొన్ని మహిమలు అనేటువంటివి మనం కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం, కొంతమంది చెప్పుకుంటూ ఉన్నాం. మనకంటే ముందు ఎంతోమంది గత కాలంలో ఎన్నో మహిమలు కలిగినటువంటి వారి లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మానవ ఉపాధి యందు మాత్రమే ఆవిర్భావం అయ్యే విధానం తప్ప మానవేతర జీవులలో మనం ఇలాంటి చూడం. ఎన్నో ఉన్నాయి మన దగ్గర జీవులు, కానీ వాటిల్లో మనం ఎలాంటి యొక్క మహిమలు ఆ జీవులలో చూడమని చెప్పనంటే
వాటికి అలాంటి విశేషణమైనటువంటి యొక్క ప్రక్రియ మరి నిర్మాణాత్మకముగా లేదు, ఒక మానవ జన్మలో మాత్రమే ఉన్నాయనేటువంటి యొక్క మాట. అందువల్ల ఇతర జీవుల కంటే మానవ దేహం ఎన్నో విశేషణాలతో విశిష్టలతో చేరి ఉన్నటువంటిదిగా చూస్తూ ఉన్నాం. ఋషులు, యతీశ్వరులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదుషీమనులు, జ్ఞానులు, యోగులు ఎంతోమంది వారు తపస్సు ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప దివ్యమై ఉన్న శక్తులను వాళ్ళు సంపాదించినటువంటి విధానం. ఇవన్నీ కూడా మానవ ఉపాధి అందే ఇవన్నీ కూడా ఉన్నటువంటివి కాబట్టి అతడు మాత్రమే మోక్షాన్ని కూడా సంపాదించడానికి యోగ్యమై ఉన్నటువంటి విధానం. విధంగా దేవతా సంబంధమై ఉన్న ఆరాధనలు, యజ్ఞములు, యాగములు ఆచరించి వాటి యొక్క విధానములో పుణ్య విశేషముతో గొప్ప గొప్ప దేవతానుగ్రహములు సంపాదించుకుని ఆయా లోకాలకు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారు తమ తపస్సు ద్వారా ఆయా లోకాలకి పోయినట్లుగా మనకి పురాణాలలో వచ్చేటువంటి విధానము. అంటే శంకరాచార్యుల వారు కూడా ఒక విషయముగా తాను పరకాయ ప్రవేశం చేసి రాజు దేహంలో ప్రవేశించి ఉన్నటువంటి విధానము. ఇవన్నీ చూసినట్లయితే మరి అవన్నీ కూడా మానవ దేహమునందు మాత్రమే విశేషముగా చేరి ఉన్నటువంటి అంశములు. అనేక అంశములు చేరి ఉన్నటువంటి దాంతో పాటు ఇక్కడ మోక్షము అనేటువంటిది కూడా గొప్ప విశేషం అన్నమాట. కాబట్టి ఒక మానవుని యందు మాత్రమే చక్కగా ఈయన యోగమును శీలించి యమ, నియమ, ఆసన, ప్రాణాయామాది అష్టాంగములను అధికరించి సమాధి, లాస్ట్లో చెప్పే యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని కూడా సవిచూసే అవకాశము పొందేటువంటి విధానము. అవాంతర వాక్యముల ద్వారా జ్ఞానము, మహావాక్యముల ద్వారా అనుభవము, రెండింటినీ కూడా సాధించుకునే అవకాశం వీడికి ఉన్నది. అవాంతర వాక్యములు 108 ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, ఎన్నో గ్రంథాలు, యోగ వాసిష్టము, నైష్కర్మ సిద్ధి, వృత్తి ప్రభాకరము, విచార సాగరము, వేదాంత పంచదశి, ఇలాంటి చాలా ఉన్నాయి గ్రంథాలు. వాటి ద్వారా సరైనటువంటి యొక్క మంచి జ్ఞానాన్ని, అవాంతర వాక్య సంబంధ జ్ఞానాన్ని సంపాదించుకోవటమే కాకుండా తాను గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి సోహం తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనే 4 మహావాక్యాల సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని కూడా తాను సంపాదించుకోవటానికి మంచి అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నటువంటి విధానం. మానవ దేహంలో ప్రవేశించినటువంటి వాడికి ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అంటే వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి విధానాల నుంచి కూడా వాడు ఎన్నో గొప్ప విధానాలు సాధిస్తూ ఉన్నాడు కదా. వైజ్ఞానికంగా ఎదిగి మరి ప్రకృతి పదార్థాలను శోధించి విశ్వాంతరాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞానాత్మకమై ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి అందరికీ కూడా అందుబాటులో చేస్తున్నటువంటి విధానం. ఒకప్పుడు దీపములు వెలిగించుకుంటూ ఉన్నటువంటి కాలం. ఈనాడు చక్కగా వెలుగులలో, ప్రకాశములో, మరి కరెంటు ప్రకాశాలలో ఉన్నాడని చెప్పాలంటే అది ఒక సాధించినటువంటి ఒక అంశము. ప్రకారముకి గగన వీధిలో అనేక వందల మందితో కూడా సులభముగా ప్రయాణం చేసి విదేశాలకు చేరుకునే విధానాలుగా నిర్మించుకున్నటువంటి యొక్క విధానం. అట్లా ఈనాడు చూసినట్లయితే ఎన్నెన్నో గొప్ప గొప్ప అంశములు మన విశ్వంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడుండి మాట్లాడుకోవడం కానీ, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి చూసుకుంటూ వీడియో కాల్లో చూసుకుంటూ మాట్లాడుకోవడం కానీ, అద్భుతాలు, ఇవన్నీ అద్భుతాలే. ఇవన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క మహిమాన్వితమైన అంశాలే. ఇవన్నీ కూడా మానవుడు సాధించగలిగాడు. అటు ఆధ్యాత్మిక రూపకమైనటువంటి అంశమే కాకుండా ఇటు భౌతిక రూపముగా కూడా బాగా మంచిగా ఎదిగి తన యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని ఎంతో సుఖంగా, సంతోషంగా జీవించడానికి యోగ్యముగా అన్ని రవాణా సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా పెంపొందింపు చేసుకునే విధానంలో మానవ దేహం ఒక అత్యద్భుతముగా ఎన్నో ఇలువలతో కూడినటువంటి యొక్క దానిగా నిర్మాణం చేయబడ్డటువంటిదిగా మనం చూస్తాం. అది సర్వేశ్వరుని యొక్క అనుగ్రహముతో చేయబడ్డటువంటి యొక్క అంశము. అలాంటి ఈ మానవ దేహమునందు మాత్రమే అస్మిన్లోకే తర్వాత వచ్చే అంశము వివిధ నిష్ఠాపురా ప్రోక్తమయానఘ అనే అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే అస్మిన్లోకే, ఈ లోకమునందు అనేటువంటి మాటకి మనం చెప్పుకున్నటువంటి దానం ఏంటంటే అస్మిన్లోకే అంటే మనం ప్రస్తుతం భూలోకములో ఉన్నాము అని చెప్పని, ఈ భూలోక వాసులకు మాత్రమే
మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క సాధనా ప్రక్రియలు, పుణ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క పుణ్యకర్మలు, లేదా పాప సంబంధమై ఉన్నటువంటి యొక్క హీనాది కర్మలు, ఇలాంటివన్నీ కూడా వాడు చేసి ఆయా సంబంధ పుణ్య పాప జ్ఞానాలని సంపాదించుకోవటానికి అవకాశముగా ఉన్నటువంటి జన్మ మానవలోకము అనేటువంటి అంశము. ఇతర లోకాలకు పోయినటువంటి వాడు ఈ లోకములో చేసుకున్నటువంటి కర్మ సంబంధమై ఉన్నటువంటి పుణ్య పాపాలని అనుభవించడం వరకే తప్ప అక్కడ మళ్ళా పుణ్య సాధన సంబంధమై ఉన్న కర్మలు ఆచరించడానికి అక్కడ సదుపాయాలు లేవనేటువంటి మాటగా చెప్తూ ఉన్న విషయం. కాబట్టి నువ్వు ఏదైనా సంపాదించుకోవాలంటే అస్మిన్ లోకే, ఇక్కడే సంపాదించుకోవాలి తప్ప ఆడకపోయి నువ్వేమి కూడా చేసే అవకాశం కాదనే మాటగా ఒక అంశాన్ని చెప్పుకున్నాం. రెండవది ఏంటంటే అస్మిన్ లోకే అన్నప్పుడు మానవలోకము, మానవ దేహం అనేటువంటిది. ఈ విషయంలో ఎన్నో ఉన్నాయి దేహాలు. మానవ దేహాన్ని పక్కన పెడితే 83,99,999 రకాలుగా చేరి ఉన్నటువంటి అనేక జీవజాలం విశ్వంలో అసంఖ్యాకములుగా కోటాను కోట్లగా పెరిగిపోయి ఉన్నటువంటి ఒక జీవ సముదాయము. ఇవేవి కూడా మరి ఎలాంటి ఇక్కడ వైజ్ఞానిక సంబంధమైన విషయం కానీ, విజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క వేదాంత సంబంధమైనటువంటి యొక్క అంశము కానీ, మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క విధానము కానీ, అటనే మరి యోగ సాధన సంబంధం నివృత్తి మార్గ విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక మానవ దేహమునందే చక్కగా నిర్మితమై ఉన్నటువంటి అంశములు. వాటిని గుర్తించి ఎలికిదీసి వాటి ద్వారా ఆయా అంశాలు సాధించుకోవచ్చు మానవుడు. ఎంత ఉన్నదో ఈ యొక్క మస్తిష్కంలో మానవుడు తెలివితేటల నుంచి ఎన్నెన్ని అద్భుతాలు లోకంలో నిర్మాణం చేసే విధానాలు ఇక ముందు ముందు వస్తాయో. మనం ఉన్న కాలంలోనే కొత్త చాలా అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మన హయాంలో ఒకప్పుడు ఏవి కూడా లేవు. అలాంటివి నాడు ఎన్నో మనం చూస్తున్నాము అని చెప్పనంటే ఇవన్నీ కూడా మానవుడు సాధించాడు. అది సాధించినటువంటిది ఈనాటితో అది ముగింపబడ్డటువంటి యొక్క అంశము కాదు. ఇంకెన్నో సాధింపబోతాడు. రాబోయే కాలం ఇంకెన్నెన్ని రకాలైనటువంటివన్నీ కూడా వస్తాయో ఇవన్నీ కూడా చేయగలిగేటువంటి అవకాశం ఒక మానవ దేహం గల ప్రాణికి మాత్రమే, అట్టి మస్తిష్కంలో మాత్రమే అలాంటి ఆలోచన సంబంధమై ఉన్న ప్రక్రియ సర్వేశ్వరుడు పెట్టి ఉన్న విధానమే తప్ప ఇతర జీవులు ఎన్నో ఉన్నాయి. అవి కూడా మరి ఈ విధంగా చేసుకోవచ్చు కదా, సౌలభ్యకరమైనటువంటివన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పనంటే వాటికి అంత విధానంగా వాటి యొక్క వికాసం, బుద్ధి వికాసం, జ్ఞాన వికాసం మన వాటిలలో లేని విషయం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే ఉన్న ఎన్నో జీవులు అవి కేవలం ఒక సామాన్య విధానంగా జీవిస్తున్నాయి తప్ప మరి విశేషముగా అయినటువంటి యొక్క విధానం చూసినట్లయితే మానవ దేహము ఎంతో ఇలువలతో చేరి ఉన్నటువంటి మానవ దేహము దుర్లభం మానుషం జన్మ అని చెప్పని కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి ఆ మానవ జన్మ అనేటువంటిది అస్మిన్ లోకే, ఈ లోకమునందే అని అర్థం. దానికి ద్విధా నిష్ఠ, 2 విధాల నిష్ఠలు ఉన్నాయని చెప్పని అవన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశముగా ఉన్నటువంటి విధానముగా సర్వేశ్వరుడు ముందుగా మరి 3వ అధ్యాయంలో తాను తన యొక్క బోధను ఆరంభం చేస్తూ అస్మిన్ లోకే అని చెప్పి అన్నాడు. ఈ లోకమునందే అంటే ఈ మానవ లోకమునందే అనే ఒక అంశం ఒకటి, ఈ మానవ దేహమునందే అనేటువంటి అంశం రెండవది. ఈ రెండు కూడా చక్కగా అన్వయమయ్యేట్లుగా స్వామివారు మనకు చక్కటి ఆ సందేశాన్ని పదాల ద్వారా ఇచ్చినటువంటి మంచి జ్ఞానం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.